యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ హామీలను ఇంటింటికి వివరిస్తున్నారు. సోనియమ్మ తీసుకొచ్చిన 6 స్కీమ్లతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్న అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే ముమ్మరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న పూర్తి స్థాయిలోని ఇప్పటికే రాజకీయ నాయకులు వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కుమ్మం అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ నియోజకవర్గంలోని విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది స్పందన? ప్రచారం మంచిగా ముమ్మరంగా ఉంది, సాగుతుంది. ప్రజల స్పందన బాగుంది. సరే, ఈరోజు మరి అన్ని అంశాలలో కూడా వైఫల్యం చెందిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏ సమస్య మీద కూడా ఏ హామీలు కూడా 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చెప్పిన ఏవి కూడా చేయలేదు. కాబట్టి ప్రజలకు ఈరోజు క్లియర్గా అర్థమైంది, మార్పు అనేది జరగాల్సిందే. మార్పు జరిగితేనే మేలు జరుగుతుంది అనేది ఈరోజు తేటతీతమైంది. కాబట్టి ఖచ్చితంగా మార్పు దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. సరే, ఇప్పుడు సంబంధిత పైలశేఖర్ రెడ్డి కూడా నోరు జారి మాట్లాడుతున్నారు. మొన్న ఈ త్రిపుల్ రైతుల విషయంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు వాళ్ళ తరఫున తప్పకుండా మాట్లాడతాం. ప్రతిపక్షాలు రైతులను ఎమ్మెల్యే ఆడనే ఉండి వాళ్ళ సమస్యల మీద రైతులు పోరాటం చేస్తుంటే బేడీలేసి జైలుకు పంపిన ఎమ్మెల్యే ఆడనే ఉండి స్పందించలే, ఇది తప్పు. సరే, ఆ పైలశేఖర్ మొన్న మాట్లాడుతూ ఏమంటాడు, ఆ త్రిపుల్ సమస్యలే నాకు తెలియదు అంటాడు, రోడ్ ఆడికి వెళ్ళిపోయేది తెలియదు అంటాడు. అంటే తెలియని ఎమ్మెల్యేని ఏమనాలి? జ్ఞాని అనాలి, అంతే కదా. ఇది అందరికి తెలుసు, సామాన్యునికి తెలుసు, చిన్న పిల్లలకు తెలుసు. ఆడ ఊరుకోకుండా ఇంకేమంటాడు, ఈ ప్రతిపక్షాలు దొంగ ముండ కొడుకులు, గాడిద కొడుకులు అంటే ఈ ఎమ్మెల్యే ఇట్లాంటి భాష మాట్లాడొచ్చునా? ఏమన్నా ఇది ఏం సంస్కారం? ఇది అది ఏం సంస్కృతి? పైలశేఖర్ రెడ్డి, ఇది నువ్వు ఆలేరు నుంచి వస్తే ఇక్కడ గెలిపించుకున్నావు, నువ్వు మా భువనగిరి నాయకులను మా ప్రతిపక్షాలను అందరినీ ఈ మాటలు అంటే పరుష పదజాలంతో మాట్లాడినామంటే ఇది చాలా తప్పు. పైలశేఖర్ రెడ్డికి దానికి క్షమించాలి. నిన్న కూడా కేటీఆర్ ఇక్కడికి వచ్చిండు, ఒలిగొండ వచ్చిండు. ఒలిగొండల విద్యార్థులు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించిన సమస్యలు నువ్వు మంత్రి వచ్చినావు, ఎందుకంటే ఇప్పుడు డిఫాక్టో సీఎం లాగా ఉన్నావు, నువ్వు కేసీఆర్ కొడుకు. మరి వాళ్ళు వచ్చినా నువ్వు ఒలిగొండ వచ్చినప్పుడు మా వాళ్ళని ఏం మాట్లాడినరు, దానికి సంబంధించి కేజీ 2 పేజీ ఏమైందని ఓ ప్లే కార్డు పట్టుకురు, అదేమైంది, ఉద్యోగాలు ఏమైనాయి, నిరుద్యోగ భృతి ఏమైంది, ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఆయన ఆవేశపూరితంగా అడ్డగోలుగా పిచ్చి పిచ్చి మాటలు, ప్రేలాపన ఇవన్నీ కూడా చేసిండు కేటీఆర్. ఇది చాలా తప్పు. మరి అక్కడితో ఊరుకోకుండా రకరకాల మాట్లాడాడు. ఈ మీద ఓడేసి లేడా అంటే ఒక ఓటమి భయం పట్టుకుంది పైలశేఖర్ రెడ్డి. మొన్న కూడా ఓటమి భయం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి గుండా కొడుకులు, గాడిద కొడుకులు అని ఆయన మాట్లాడాడు. ఎవరైనా కింది స్థాయి గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబర్ కూడా అంటే ఏ స్థాయి వాడు కూడా అట్లా మాట్లాడరు. యారు ఈ విధంగా మాట్లాడడం, ఆడ ఎన్ఎస్ఐ వాళ్ళందరినీ కూడా ఆయన మాటలన్నీ కూడా పిచ్చి పిచ్చిగా ఉండే. మీరు ఏం చేసిండ్రు, 30-50 ఏళ్ళు ఇస్తే ఏం పాలన చేసారు, మీరు నన్ను అడిగేటోడు లేడు, మిమ్మల్ని చేసేటోడు లేడు అని చిల్లర మాటలన్నీ మాట్లాడు. ఏంది ఈ మీద వేసేటోడు లేడు దెబ్బలు అన్నట్టు తిక్క మాటలన్నీ మాట్లాడు. కేటీఆర్ కూడా ఇది చాలా తప్పుడు కార్యక్రమం ఇది. మరి ఇదే యువత పెద్ద ఎత్తున మరి యువత అంతా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ అవుతున్నారు. నీకు బుద్ధి చెప్తారు. భువనగిరిలో కూడా ఖచ్చితంగా మరి టీఆర్ఎస్ బుద్ధి చెప్తుండ్రు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ 6 గ్యారెంటీలు అన్నీ ఉన్నాయండి. 500 గ్యాస్ సిలిండర్ ఇవన్నీ చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మంచి కార్యాచరణ చేస్తుంది. మంచి 6 గ్యారెంటీల స్కీమ్ తీసుకొచ్చినాం. 500 గ్యాస్ సిలిండర్, 2500 ప్రతి నెల ఇంటి ఖర్చులకు, మహిళలకు బస్ టికెట్ ఉచితం, 200 యూనిట్ల కరెంట్ బిల్ ఉచితం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతులకు మరి అట్లనే క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తూ, అట్లనే రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తూ, రైతుకు కౌలు రైతుకు 15,000 ఇస్తూ, విద్యా వికాసానికి 5 లక్షలు, మరి విద్యా వికాసానికి 5 లక్షలు, ఆరోగ్యశ్రీ 10 లక్షల హెల్త్ కార్డు ఇస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు, పెన్షన్ కూడా 4,000 ఇస్తూ, తప్పకుండా 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు నష్టపోయారు. అందరికి అర్హులందరికీ 5 లక్షలతో ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇదే భువనగిరి ఇప్పుడే ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడే ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఈడ 4-5 వేల మందికి ఇండ్లు అవసరం ఉండే, వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తాం. ఇల్లు లేని వాళ్ళకి ప్లాట్ ఉంటాయి, ప్లాట్లు కట్టిస్తాం. ప్లాట్ లేకపోతే ప్లాట్ ఇచ్చి కూడా ఇల్లు కట్టిస్తాం. ఓవరాల్ గా చెప్పండి, భువనగిరి కిలాపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరనుందా? ప్రజల్లో ఎలా వస్తున్నది? 100% ఈసారి గుర్తుంది. ఈ రోజు 75 సీట్లు కనీసం గెలుచుకొని ప్రభుత్వానికి వస్తున్నాం. భువనగిరిలో కూడా ఎమ్మెల్యే గెలుస్తుంది. పరిస్థితి ఏది ఏమైనప్పటికీ భువనగిరి జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారంటూ అనిల్ కుమార్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, అమ్మాని.